నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రసాద్ అన్న గారి విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా మంది కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు, ఆ యొక్క ముసలి వ్యక్తి చేసిన దానికి చంపేంత వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు ఆ యొక్క పిల్ల భవిష్యత్తు ఏం కావాలి, ఇద్దరు అమ్మా నాన్న ఇద్దరు వెళ్లి జైల్లో కూర్చున్నారు, తర్వాత జరిగే పరిణామాలు ఏమీ ఆలోచించకుండా ఇలా హత్య చేయడం ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అలా మాట్లాడే వారికి కూడా కువైట్ ప్రసాద్ అయితే ఆయన చేసిన వీడియోలోనే సమాధానం ఇవ్వడం జరిగింది. అందులో 3 పాయింట్లు అయితే కీలకంగా ఉన్నాయి. ఆ యొక్క 3 పాయింట్లు అయితే మీకు వివరిస్తాను. అలాగే నా కూతురికి అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఎవరూ పట్టించుకోలేదు. అలాగే నాకు సంబంధించిన నా యొక్క మరదలు కానీ అలాగే నా యొక్క తోడల్లుడు ఎవరైతే ఉన్నారో అదే పనిగా ఫోన్ చేసి బంధువులకు చెప్పడంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అరే అన్యాయం జరిగింది మాకు కదా, ఎందుకు మమ్మల్ని ఇలా ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి బాధ వేసింది. అలాగే రెండవ విషయం వచ్చేసి ఆడపిల్లల మాన ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళు సమాధుల్లోకి వెళ్లిన తర్వాత పట్టించుకుంటే ఏం లాభం అని చెప్పేసి ప్రసాద్ అయితే ప్రశ్నించడం జరిగింది. ఏదైనా ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు వెంటనే స్పందించాలి కదా, స్పందించకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత అలాగే వాళ్ళ యొక్క మాన ప్రాణాలు పోయిన తర్వాత స్పందిస్తే ఏం లాభం ఉంటుందని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే 3వ పాయింట్ ఏంటంటే కీలకమైన విషయం, నా కూతురుకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు. ఎవరైనా సరే భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయాలంటే వారికి భయం కలిగించే విధంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకుని నేనైతే ఈ యొక్క పని చేశానని చెప్పేసి, అలాగే ఇండియాకు వెళ్లిన తర్వాత కువైట్ కు వచ్చిన ఆయన యొక్క భార్య చంద్రకళ గారు ఎవరైతే ఉన్నారో అక్కడ జరిగిన విషయాలని చెప్పడంతో ఆయన బాగా ఆలోచించుకొని ఆయన యొక్క భార్యకు కూడా చెప్పకుండా ఇండియాకు వచ్చి తాను చేయవలసిన పని తాను చేసి వెళ్లిపోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ యొక్క పాప ఎవరైతే ఉన్నారో 12 సంవత్సరాల పాప ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ముసలి ఆయన చేసేటప్పుడు ఏదైనా జరిగి ఉండి ఆ యొక్క పాప ప్రాణాలు పోయింటే దానికి ఎవరు జవాబుదారి. అలాగే రాజంపేట డిఎస్పీ గారి వెర్షన్ లో మనం చూసుకుంటే మాకు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, మాకేదో పాత గొడవలు ఉన్నాయి, దాంతో మా పిల్ల జోలికి రాకుండా ఉండాలని చెప్పేసి, అలాగే ఏదైనా ఉంటే కానీ మీకు చెప్తానని చెప్పేసి చెప్పినట్టు రాజంపేట డిఎస్పీ గారు తెలుపుతూ ఉన్నారు. మాకు ముందే తెలిసి ఉంటే గానీ మేము కేసు నమోదు చేసేవాళ్ళమని చెప్పేసి, ఏది ఏమైనా సరే జరిగిపోయింది. ఇంకా ప్రసాద్ అన్న బెయిల్ మీద బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన జైలులో ఉన్నాడు. మరి బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.